దరఖాస్తు ఇవ్వడం జరిగింది. నో యాక్షన్, ఓన్లీ కంప్లైంట్స్. సో ఫిబ్రవరిలో ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ అయిన తర్వాత తహసీల్దార్ దగ్గరికి వెళ్ళినాం. ఆఖరికి అమ్మ నువ్వైతే మా తహసీల్దార్ ఇక్కడే ఉంటావు, మ్యాజిస్ట్రేరియల్ అధికారాలు ఉంటాయి అని చెప్పి 28 ఫిబ్రవరి 2024 నాడు ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే 28 ఫిబ్రవరి 2024 రోజు తహసీల్దార్ దగ్గరికి కూడా పోయి మళ్ళీ ఇదే కంప్లైంట్ కాపీని, ఓటర్ లిస్ట్ కాపీని వారికి అందజేయడం జరిగింది. ఇది 3వ కంప్లైంట్. జిల్లా స్థాయిలో ఎవరికి చెప్పినా మా బాధ అరణ్య రోదన అవుతుంది, దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు అవుతున్నాయని అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గౌరవనీయులు వికాస్ రాజు గారికి 15 ఏప్రిల్ 2024 రోజు ఇదే ఆఫీస్కి వచ్చి 15 ఏప్రిల్ 2024 రోజు తెలంగాణ ఎన్నికల అధికారి అప్పటి వికాస్ రాజు సార్కి మళ్ళీ సేమ్ దరఖాస్తునిచ్చి దాదాపు 700 పైచీలకు దొంగ ఓట్లు ఒకటే ఒక చిన్న పల్లెటూరులో ఆడైనా సార్ దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పినాం. ఇటు నుంచి దరఖాస్తులు అటు పోతున్నాయి, నో రెస్పాన్స్. అయితే ఇక్కడ మిత్రులందరూ కూడా గమనించాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా గమనించాలి. దాన్నే ఓట్లు ఉన్నాయని ఎట్లా చెప్తావు, నీకేం తెలుసు అని అడిగే డౌట్లు కూడా కొంతమంది మేధావులకు వస్తుంది. అందుకని ఐలాపూర్ అనే ఊర్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంతమంది ఇంటి పన్ను కడుతున్నారు, అధికారికంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పెట్టి ఐలాపూర్ అనేటువంటి గ్రామ పంచాయతీలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయని అడిగినాం. 1-1 తోటి మొదలైతే 3-8 వరకు ఇండ్లు ఉన్నాయి. ఈ ఇండ్ల సంఖ్య ఇదని చెప్పి గరిపట్టి హౌస్ ట్యాక్స్ కట్టేటువంటి ఇండ్ల డోర్ నెంబర్లు, ఆ ఇంటి యజమాని పేరు మొత్తం కూడా శాస్త్రీయంగా తీసుకున్నాం. ఆ ఊర్లో ఉన్న ఇంటి లాస్ట్ నెంబర్ 3-8కి పోయింది. 1-1 తోటి మొదలై 3-8 దాకా ఐలాపూర్ లోపల ఇండ్లు ఉన్నాయి. ఇది నేను చెప్తున్న సొంత కవిత్వం కాదు, ఐలాపూర్ పంచాయతీ సెక్రటరీ ఇచ్చినటువంటి ఇంటి పన్నుల రిజిస్టర్, గరిపట్టి రిజిస్టర్ అధికారికంగా